భారతీయత్వాన్ని ఒక పెంపొందిస్తానికి వచ్చినటువంటి ఒక ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఎలా ఉండబోతుంది నెక్స్ట్ రాబోతున్నటువంటి ఒక భవిష్యత్తు ఏంటి, వీళ్ళ ప్రణాళికలు ఏంటి, ఈరోజు ఎందుకని తిరుపతిలో ఈ సమావేశం కావచ్చు, ఈ సమ్మేళనం కావచ్చు ఎందుకు జరుగుతుందంటే ఏం చెప్తారు? అంటే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020లో భాగంగా వాళ్ళు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇండియాస్ నాలెడ్జ్ సిస్టమ్స్ అని ఒక పుస్తకాన్ని వాళ్ళు ఆవిష్కరించారు. ఈ పుస్తకం ఏంటంటే మన సనాతన జ్ఞానం కావచ్చు, అంటే విజ్ఞానము, తర్వాత మన చరిత్ర, తర్వాత ఫిలాసఫీ, ఇట్లా ఒక 4-5 అంశాలకు సంబంధించి ఉంటుంది. అంటే మన ఆయుర్వేదం కావచ్చు, యోగా కావచ్చు, లేకపోతే నక్షత్ర మండలానికి సంబంధించిన ఆ చదువు కావచ్చు, ఇట్లా అన్ని అంశాలు అందులో పొందుపరచబడి ఉంటాయి. సో వీటికి సంబంధించిన పుస్తకం ఇది. అంటే దీనివల్ల ఏంటండి అని మీరు అడగచ్చు. అంటే మనకు అసలు ఏం ఉండేవి, మన విజ్ఞానం ఏంటి, మన ప్రాచీన విజ్ఞానం ఏంటి, ఆయుర్వేదం అంటే మనకు తెలుసు, తర్వాత మీకు యోగా గురించి ఇప్పుడు మీకు తెలుసు. సో ఇవన్నీ కూడా ఎట్లా ప్రాచీన గ్రంథాల్లో పొందుపరచబడి ఉన్నాయి అనే అంశాన్ని ఇందులో ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. సో ఈ పుస్తకాన్ని వాళ్ళు ఆవిష్కరించడంలో మోహన్ భాగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మనం ఏ రకంగా దీన్ని తీసుకోవాలంటే, ఒక పక్క మనం బంగ్లాదేశ్లో చూస్తున్నాం, ఇవాళ ఇంకొక విద్యార్థిని చంపటం జరిగింది. అంటే ఇద్దరిని క్రిందటి గురువారం మళ్ళీ ఈ గురువారం వస్తే బంగ్లాదేశ్లో ఉండే హిందూ విద్యార్థులకి చెడ్డ రోజా, వాళ్ళకి ఆయుష్ మూడిపోతుందా అని అందరం బాధపడుతున్నాం. సో అంటే ఇవాళ మీరు కనుక తీసుకుంటే బంగ్లాదేశ్కి సంబంధించిన జరుగుతున్న హిందూ విద్యార్థుల మీద జరుగుతున్న దాడుల గురించి ఇవాళ చాలా, అంటే భారతదేశంలో ఉండే చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, లేదు చాలా రాజకీయ పార్టీలు కావచ్చు, స్పందించడం లేదు. రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, డిఎంకే కావచ్చు, కేరళ వాళ్ళు కావచ్చు, కేరళలో ఉండే ప్రభుత్వం కావచ్చు, ఎవ్వరూ కూడా దాని మీద ఒక మాట కూడా మాట్లాడలేదు. సో మన భారతీయతని మనం పెంపొందింపజేసుకోవాలంటే, అంటే మనలో మనం భారతీయులం అనే భావన పెంపొందాలి. అందుకోసం ఇలాంటి సమ్మేళనాలు జరుగుతూ ఉండాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్పారంటే, మీరు చేయాల్సింది సూపర్ మ్యాను లేకపోతే స్పైడర్ మ్యాన్ ఇవి కాదు చూడాల్సింది, మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మన పురాణాలు, ఇతిహాసాలు, తర్వాత మన భారత రామాయణాల్లో ఉండే మంచి మంచి పాత్రలు ఏంటి అవి తెలుసుకోండి మీరు అని చెప్పటం జరిగింది. అంటే మీరు ఇవాళ కనుక తీసుకున్నారంటే విద్య కావచ్చు, సినిమా కావచ్చు, ఏ రంగం తీసుకున్నా భారత రామాయణాల చుట్టూనే తిరుగుతోంది. ఎందుకంటే భారత రామాయణాలు ఎందుకు చదవాలి అంటే, మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే 2 అంశాలని మనకి ఈ 2 గ్రంథాల్లోనే మనకి తెలిసిపోతుంది. అందుకే రామాయణ కల్పవృక్షం రాసిన విశ్వనాథ సత్యనారాయణ గారు ఏమంటారంటే, మరల రామాయణం అదేలయన్న. అంటే మళ్ళీ ఎందుకు రామాయణం రాస్తున్నారు, 300 రామాయణాలు ఉన్నాయి కదా. అంటే మనం రోజు కూడా తిన్న అన్నమే తింటాం, కట్టుకున్న బట్టలే కట్టుకుంటాం. అట్లాగా రామాయణం ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. అంటే మనం మంచిని తెలుసుకోవాలి. అన్నదమ్ములు ఎలా ఉండాలి అనేది రామాయణం చెప్తే, అన్నదమ్ములు ఎలా ఉండకూడదు, దాయాదులుగా ఎలా ఉండకూడదు అని భారతం చెప్తుంది మనకి. అంటే భారతంలో ఉండే మీరు ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకుంటూ ఒక్కొక్క పాత్ర ఔచిత్యం చూసారంటే, ఈరోజు మనకి సమాజంలో అలాంటి పాత్రలన్నీ కనిపిస్తాయి మనకి. అంటే చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అంటే మంచిని మనం తీసుకోవాలి, చెడుని మనం వదిలేయాలి. సో అందుకని రామాయణ భారతాలు చదవాలి. అదేవిధంగా ఇతిహాసాలు కావచ్చు, లేదంటే చరిత్రలో ఏం జరిగింది అనేది తెలుసుకుంటే ఇవాళ మనం ఏం చేయకూడదు, ఎలా మంచిగా ఉండాలి అనేది తెలుసు. అంటే యుద్ధాలు అనేవి మంచిది కాదు. అంటే మానవ పరిణామ క్రమంలో యుద్ధాల వల్ల కోల్పోయిందేంటి, గెయిన్ చేసిందేంటి. అశోకుడు లాంటి వాడే ఆఖరికి బౌద్ధాన్ని ఆశ్రయించాడు అంత రక్తపాతం జరిగాక. అలెగ్జాండర్ లాంటి వాళ్ళు మీకు నా చేతులు పైకి పెట్టి నన్ను సమాధి చేయండి అన్నాడు. అంటే నేను రిక్త హస్తాలతో వెళ్తున్నాను, నేను ఇంత రక్తపాతం చూసి ఇంత మొత్తం నేను రారాజును కావాలనుకున్నాను, కానీ నేను కోల్పోయింది ఏమీ లేదు, అంటే నేను గెయిన్ చేసింది ఏమీ లేదు, నేను మనుషుల ప్రాణాలు తీయటం తప్ప అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే యుద్ధాలు పనికిరాదు మనకి. ఈవెన్ భారతం కూడా అదే చెప్తుంది. అందుకే కృష్ణుడు సంధికి వెళ్తాడు,
కదా, అందుకే రాయబారానికి వెళ్తాడు సంధి చేసుకోమని. 5 ఊళ్ళు ఇమ్మంటే ఇవ్వనంటారు. అంటే ఇవన్నీ కూడా మీరు ఎక్కడో వీటిని అనుసరించక్కర్లా, వీటన్నిటిని మన కుటుంబాల్లో మనం అనుసరిస్తే చాలు. మన అన్నదమ్ముల మధ్య ఏమండి, 2 అన్నదమ్ములు ఉంటే కొట్లాట్లు వస్తాయి, వచ్చినప్పుడు సయోధ్యతో ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకోవాలి. అంతే. మీరు రామాయణ భారతాలు చదివితే ఏమవుతుందండి నాకు అంటే ఏమీ కాదు, మంచి జరుగుతుంది అంతే. సో ఇవాళ ఇవన్నీ వారు మాట్లాడటం జరిగింది. అంటే మీరు సనాతనము లేకపోతే భారతీయత ఈ పదాలన్నీ ఏంటండి, మాకు ఎందుకండి అంటే ఎందుకు కాదు ఇవి. మనం అంటే ఒక మంచి మనిషిగా ఎలా బతకాలి, మనం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఎట్లా బతుకు వెళ్ళదీయాలి అనేవి మనకి నేర్పిస్తాయి అంతే. అంటే మంచిని బోధిస్తాయి. అందుకని ఆ మంచిని బోధించేవి ఇవాళ వీళ్ళు చెప్తూ ఉంటే, ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎలా తీసుకున్నారో నాకు తెలియదండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తెచ్చుకుని తీరాలి మనం. ఎందుకంటే ఇవాళ తిరుమల లేకపోతే తిరుపతిలో జరిగిన అకృత్యాలు కావచ్చు, ఇందాక మన సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అవన్నీ చరవణ నేను చెప్పక్కర్లా. సో ఇవి చేసినందుకు ఇవాళ జరుగుతున్న దానికి ఆయన లింకప్ చేసుకుని అయ్యో మనం అలా చేసామే, ఇవాళ వీళ్ళు ఇలా బాగు చేస్తున్నారే అని అక్కడ బాధపడుతూ ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ చేశాడు కాబట్టి అలా కాదు. అంటే ఇప్పుడు చూడండి, మీకు మంచి వాతావరణం ఇవాళ తిరుపతిలో మీరు చూస్తున్నారు, ఒక ఆధ్యాత్మిక వాతావరణం చూస్తున్నారు, అది భరించలేడంటున్నా. ఎప్పుడూ కూడా మనకి చంపుదామా నరుకుదామా రప్పరప్ప రక్తపాతం ఇవి తప్ప ఇట్లా మీరు రామాయణం భారతం చదవండి లేకపోతే మంచి మార్గంలో వెళ్ళండి భారతీయతను సంతరించుకోండి అంటే అవి ఆయనకి నచ్చవంటున్నది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.